నమస్తే, వెల్కమ్ టు ఆధ్య మీడియా. నేను బాలు. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. వైఎస్ అవినాష్ రెడ్డి ఈ కేసు నుంచి తప్పించుకోవాలని ప్రయత్నం జరగట్లేదు అంటూ ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి అవినాష్ రెడ్డికి వకాలు తప్పించుకున్నారు. అదేవిధంగా మళ్ళీ గతమంతా తవ్వారు. మళ్ళీ ఆయనకి అసలు ఎవరిని చంపారో, చంపిన వాళ్ళందరూ బయట తిరుగుతున్నారంటూ చంద్రబాబు నాయుడిని ఇదంతా మాస్టర్ ప్లాన్ అంటూ ప్రతిసారి ఆయన తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఓవరాల్గా ఈ అవినాష్ రెడ్డి నుంచి ఎందుకు గవర్నమెంట్ తరఫున ఉన్నటువంటి ఒక సలహాదారుడు వకాలతో ఎందుకు పుచ్చుకోవాల్సి వస్తున్నది అంటే, ఇక్కడ అవినాష్ రెడ్డి గారి విషయం స్వయంగా వారి అన్నదమ్ముడైనటువంటి జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగిందండి. ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పారు. అంతవరకు సిబిఐ విన్నది. వాళ్ళకి కావలసిన సాక్ష్యాలు, ఆధారాలు అన్నీ ఉన్నాయి. మరి ఈ మాట జగన్మోహన్ రెడ్డి చెప్తే బాగుండేది కదా, ఈ మాట భారతమ్మ చెప్తే బాగుండేది కదా. ఎందుకంటే వాళ్ళ చేతుల్లో ఉన్న ఈ భారతమ్మ అంటే నవీన్కి అవినాష్ రెడ్డి చేసిన ఫోన్లు ఒక 50 ఫోన్లు ఉన్నాయి. ఈ 50 ఫోన్ల తాలూకు డాటా ఇది. అంతేగాని మమ్మల్ని అనవసరంగా అపార్థం చేసుకుంటున్నారని దే షుడ్ కమ్ ఫార్వర్డ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది హోల్ థింగ్ అయితే బాగుండేది కదా. అది లేకుండా కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా మీటింగ్ చెప్పడం అన్నది మీ తాలూకు ప్రభుత్వం పతనం అవ్వడానికి ప్రధానమైన కారణం ఎవరో అందరికీ తెలుసు. అందరూ ముక్త కంఠంతో చెప్పింది ఏమైనా ఉందంటే సజ్జల రామకృష్ణ రెడ్డి అంటున్నారు. ఓకే, అందువల్ల ఆయన ప్రెస్ మీట్ని ఎవరు లైక్ చేస్తారు? ప్రజల క్రెడిబిలిటీ ఉన్నవాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో చెబితే ఇదేదో విషయం ఉందిరా అనుకుంటారు. మాకెందుకు తెలీదు, ఎవరైనా సరే అదే అంటారు కదా. విచారణకు రాకుండా ఇంటికి వెళ్ళిపోతున్నాడు, ఏమంటే మా అమ్మ తల్లుకు హార్ట్ అటాక్ అంటాడు, లేకపోతే ఇంకేదో వాళ్ళకి అందుబాటులో మా ఆవిడ హెల్త్ బాగలేదు, చాలా సీరియస్, లైఫ్ అండ్ డిస్ కేసు అంటాడు. అది ఎవరైనా అనేదే కదా. కొత్తగా ఆలోచించి దానికి ఒక కారణం చూపించడం కాదు కదా. అందువల్ల ఇది ఏమవుతుందంటే ఇది చిలికి గాలివాన అవుతుంది బాబు. ఇక్కడ ఇప్పుడు సిబిసిఐడి తాలూకు దృష్టిలో లేని అంశాలు వీళ్ళ దగ్గర ఏమి లేవు అనుకుంటున్నారు. కానీ వాళ్ళు ఏమంటున్నారు, అసలు లేని స్థితిలో బయట తిరుగుతున్నారని చెప్పేసి ఒక ట్రాక్ మార్చే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా బయట తిరిగినట్టయితే సిబిసిఐడి ఈయన వెనకేం తిరుగుతుందండి. రేపు పొద్దున్న కేంద్ర ప్రభుత్వం అంటే సంబంధిత అధికారులు ఏమంటారు, ఏమిటా ఎంత ఫూల్సా మీరు, ఇంత ఫూలిష్గా మీరు స్టింగ్ ఆపరేషన్ చేస్తారా అంటారు కదా. ఇకపోతే చంద్రబాబు నాయుడు పవర్లో ఉన్నాడు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు అని అడుగుతున్నారు. చంద్రబాబు నాయుడు ఇంకేముంది, ఆల్మోస్ట్ దిగిపోయే పరిస్థితి వచ్చిందన్నమాట. అయితే ఇక్కడ మీరు నారాసుర రక్త చరిత్ర అని మీరు ఎప్పుడైతే వేశారో ఆయన పాలసీ ఏంటంటే ఈ నారాసుర రక్త చరిత్ర అన్నది వీళ్ళ తాలూకు కల్పన అనే విషయం అతి తొందరలో బయటపడుతుందనే ఫీలింగ్తో ఊరుకున్నాడు. ఎందుకు అనవసరం దాంట్లో తలదోర్చడం, ఎవరు చంపారో ఆయన తెలుసు, ఆయన తెలియకుండా లేదు. ఇప్పుడు ఒకవేళ వాళ్ళ మీదకి వస్తుంది అనుకుంటే ఆయన అప్పుడే జాగ్రత్త పడేవాడు. సరే వీళ్ళు అంటే నందిని పందిని నంది చేసినా సరే వాళ్ళ మీదకి ఏ నింద రాదు, వాళ్ళ మీద నింద రాదు అనే విషయం తెలిసిన తర్వాత దాన్ని పట్టించుకోవడం మానేశాడు. ఓకే, అయితే సజ్జల చేస్తున్నట్టు మరొక స్టేట్మెంట్ ఏంటంటే అసలు హత్య చేసింది నేనే అని చెప్పుకు తిరిగే వాళ్ళు బెయిల్ పైన బయటకు తిరుగుతున్నారు, ప్రెస్ మీట్లు పెడుతున్నారు, అవినాష్ రెడ్డి వెనకాల ఎందుకు పడుతున్నారంటూ ఆయన అవినాష్ రెడ్డిని వెనకేసుకొచ్చి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే మీరు అన్నట్టుగా సిబిఐ వాళ్ళు ఎవరిని ప్రశ్నించాలో ఎవరు ప్రశ్నించకూడదో తెలియని ఇదిలో ఉన్నారని ఈయన స్టేట్మెంట్ ద్వారా అర్థం చేసుకోవాలి. వాళ్ళు అనుకుంటున్నారండి, అదే చెప్తున్నమాట. అది చంద్రబాబు నాయుడు చేసిన పొరపాటు నా దృష్టిలో ఏంటంటే ఆయన పదవిలో ఉన్నాడు కనుక ఏ కోడికత్తి కేసునైతే వాళ్ళు సింపతి కోసం వాడుకొని హత్యానేరం మోపారో దాన్ని అంతు తేల్చవలసింది. అంటే అక్కడ వాళ్ళు పరిపాలనలో ఉన్నారు కదా, వాళ్ళు ఏమి చేయాలన్నా చేయగలరు. కమ్మా నీకేం పర్వాలేదు, ఉన్నా నీకు అని చెప్పేదో విధంగా నిజాన్ని రాబట్టేటువంటి ప్రయత్నం చేసి ఉంటే అసలు చాలా
బాగుండేది, ఆ ప్రయత్నం చేయలేదు. అయితే ఇప్పటికైనా మించిపోలేదు. ఇప్పటికి కూడా ఏం చేశారు, కోడిగత్తె డ్రామా ఆడింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అంటాడు, క్లియర్ చెప్తున్నాడు కదా, ఎలా చెప్పాడు నాకు నేను చేస్తున్నాను. ఆ పొడిచే ముందు చెప్పాను, పొడిచిన తర్వాత చెప్పాను. జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూద్దాం అనుకున్నాను, చూశాను. అదొకటి కావాలన్నమాట, అదొకటి రేపు పొద్దున్న చెప్తాడు. కోర్టులో బయటపడింది అదొకటే. అప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇద్దరి పెద్ద మనిషికి కూడా తలదించుకోవాలి కదా. అంతకంటే అవమానం ఇంకేముంటుందండి. ఇంత అంటే నీచానికి దిగజారిపోవాల్సిన అవసరం ఏమొస్తుంది బాబు. మరో పక్కన 3 తడవులుగా సిబిఐ ముందుకు హాజరు కావాల్సిన అవినాష్ రెడ్డి ఏదో ఒక కారణం సాకుగా చూపించి హాజరు కాలేకపోవడం, ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకోవడం. ఎందుకు అవినాష్ రెడ్డి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి నేను సోన్స్ టైంలో వస్తానని చెప్పి అటు ఎందుకంటే హైకోర్టును ఆశ్రయిస్తున్నారు, సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నారు. అదేదో సిబిఐ వాళ్ళకి నేరుగా నేను ఇట్లా ఇబ్బంది ఉందని చెప్తే అయిపోయేదానికి మరొక వ్యక్తి ఇన్వాల్వ్ అయ్యి ప్రెస్ మీట్లు పెట్టి వెనకేసుకురావాల్సిన అవసరం ఏంటంటారు? దేనికైనా నిజం చెప్తే ఒకటే మాట చెప్పాలి బాబు, అబద్ధం చెప్తే 1,10 మాటలు చెప్పాలి. ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి ఇంకొక అబద్ధం, అంతేగాని అసలు యాక్చువల్గా జరిగిపోయింది. ఎస్ ఒప్పుకొని అప్పుడు తర్వాత బెయిల్ కోసం ఆయన పిటిషన్ పెట్టుకుంటే చక్కగా ఎంతమంది నేరాలు చేయటం లేదు, అలా ఉండేది. కానీ ఇప్పుడు కేవలం ఒక కన్ను ఇంకొక కన్నును పూడుస్తుందా, ఒక చెయ్యి ఇంకొకరిని చెయ్యిని పూడుస్తుందా, ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు ప్రజల దృష్టిలో బాగా పడిపోయాయి అన్నమాట. కనుకనే వాళ్ళకి ఇంకా అనుమానం ఉండవలసిన దానికంటే ఎక్కువ అనుమానం ఉంది. ఇప్పటిదాకా అవినాష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి కాపాడుకుంటూ వస్తున్నారని చెప్పేసి ఒక వాదన ఏదైతే ఉందో ఈ ప్రెస్ మీట్ ద్వారా అది బహిర్గతమైంది అనుకోవచ్చుంటారా? అంటే ఇక్కడ తప్పదండి, ప్రెస్ మీటే కాదు, ప్రెస్ మీట్ ద్వారా అవినాష్ రెడ్డి ఆగిపోతాడని మాత్రం మనం ఊరుకోలేమండి. డెఫినెట్గా వాడికి అరెస్ట్ చేసినంత వరకు వాళ్ళు ఊరుకోరు. తర్వాత భారతం వస్తుంది, డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి కూడా వస్తాడు, అప్పటితో కానీ ఇది క్లోజ్ అవ్వదు. మరో పక్కన అరెస్ట్ ఏదైతే నడుస్తున్నదో అది ఊహాజనితం మాత్రమే, అరెస్ట్ ఖచ్చితంగా కాడు అని చెప్పేసి సజ్జల అంటాన్ని ఎట్లా తీసుకోవాలంటారు? అవును, సజ్జల అలా చెప్పచ్చు, ఎలా చెప్తారండి, అలా వాళ్ళకి మైండ్ గేమ్ ఆడడం చాలా బాగా తెలుసు. ఇప్పుడు ఏంటంటే ఎంత ఇట్లాంటి తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నప్పటికి కూడా 175 కాప్షూర్గా గెలుస్తామనే మైండ్ గేమ్ ఆడుతున్నారంటే వాళ్ళు ఏమనుకోవాలి, బ్రహ్మాండంగా వాళ్ళ పథకరచన బాగా చేస్తారండి. జనాలు మోసం చేయడంలో వాళ్ళ తర్వాత ఎవరైనా ఓకే. ఒకవేళ రేపు పొద్దున అనుకోని పరిస్థితుల్లో అవినాష్ రెడ్డి కనుక అరెస్ట్ కనుక అయితే ఈ సజ్జల స్టేట్మెంట్స్ అన్నిటినీ మరి అప్పుడు ఆయన వెనక్కి తీసుకుంటారంటారా? సజ్జల స్టేట్మెంట్ ఏది నిజం ఉంది? సజ్జల స్టేట్మెంట్ ఏది నిజం లేదు కదా. ఎప్పటికీ ఏదైనా ప్రభుత్వం తరఫున, అది ప్రభుత్వ సంస్థల తరఫున, ప్రభుత్వం తాలూకు అధిష్టానం తరఫున మాట్లాడాలనుకుంటే ఏదో కంటి తిరుపు సరిగా మాట్లాడతారు, కానీ ఎవరు పెద్ద స్పీకర్ కాదు కదా. అవును. ఇప్పుడు అసలు ఆ వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి బ్రహ్మాండమైన స్పీకర్స్ నోరు నొక్కేశారు. ధర్మాన ప్రసాదరావు ఎంత మంచి స్పీకర్ అండి. అవును. అది వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి గారికి కుడిపోతూ మాట కుమ్ము కాచేసేవాడు. అలాంటి వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది. సజ్జల రామకృష్ణారెడ్డి అందులో కొంచెం ఏదైనా ఇప్పుడు ఆడవాళ్ళు వాళ్ళ వ్యసనాలు అట్లాంటివి ఏవైనా ఉంటే వాళ్ళకి మాటకి పెద్ద విలువ ఇయ్యరన్నమాట. వాళ్ళకి వ్యసనం ఉందో లేదో వాళ్ళ పార్టీ వాళ్ళు అనుకుంటున్నారు, ఎంతవరకు నిజం మనకు తెలీదు. వాళ్ళ పార్టీ వాళ్ళు అనుకుంటున్న మాటలు అవి, వాళ్ళకి పెద్ద వాల్యూ ఉండదు అన్నమాట. రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.